అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్, స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్, వీనియన్ హాస్పిటల్స్, బేగంపేట్. ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్స్ లంగ్స్, హార్ట్. కాబట్టి హార్ట్లో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు జాయింట్ రీప్లేస్మెంట్ ఎట్లా ఉంటుంది, ఎంత సేఫ్ అన్న విషయాలు ఇంతకుముందు 2 వీడియోల్లో మనం చూసాం. ఇక్కడ ఊపిరితిత్తుల గురించి మాట్లాడుకుందాం. ఊపిరితిత్తుల్లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా బయటపడుతుంది ఏమిటంటే ఎలర్జీ సిమ్టమ్స్. ఊపిరితిత్తుల వాయు నాళాలు మూసుకుపోతున్నాయి. ఆస్తమా లాంటిది, సిఓపిడి లాంటివి బాగా పెరుగుతున్నాయి. మనం తీసుకునే ఫుడ్ వల్ల కావచ్చు, తగ్గిపోయిన రెసిస్టెన్స్ వల్ల కావచ్చు, లేదా బయట ఉన్న పొల్యూషన్ వల్ల కావచ్చు. అయితే దీనికి సంబంధించి కొన్ని సంవత్సరాల కింద ఒక స్టడీ జరిగింది. దరిదాపు 7 లక్షల పేషెంట్లకి జాయింట్ రీప్లేస్మెంట్ చేసినప్పుడు, టు బి స్పెసిఫిక్ 7,21,680 మంది పేషెంట్లకి ఆపరేషన్ చేసినప్పుడు ఆస్తమా ఎంత మందికి ఉంది అని చెక్ చేసినప్పుడు 76,125 మందికి ఆస్తమా ఉంది. అంటే దాదాపు 10% ఆఫ్ ద మెంబర్స్ ఆర్థమాటిక్ పేషెంట్స్ ఉన్నారనమాట. ఇది అమెరికాలో చేసిన స్టడీ. మన దగ్గర ఇంకా చేయలేదు, రికార్డ్స్ కూడా మన దగ్గర పెద్దగా ఫాలో కాబట్టి మనకు తెలీదు. కానీ ఇది ఒక ఇంక్రీజింగ్ క్రైటీరియా, ఇంక్రీజింగ్ రిస్క్ ఫ్యాక్టర్. ఎట్లా అయితే డయాబెటీస్, షుగరు, అదే హార్ట్ ప్రాబ్లమ్స్, నెక్స్ట్ బీపీ, థైరాయిడ్ ఒక రిస్క్ ఫ్యాక్టర్, ఆస్తమా కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్. అందుకని ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏమిటంటే ఆస్తమా ఉన్నప్పుడు జాయింట్ రీప్లేస్మెంట్కి వెళ్ళొచ్చా? నిజంగా వెళ్ళొచ్చు. ఇట్ ఈస్ చాలా సేఫ్ ఆపరేషన్ అనమాట. ఇబ్బంది ఏమీ చేయని ఆపరేషన్. ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏమిటంటే ఫిజిషియన్ కానీ, గుండె డాక్టర్ గారు కానీ, ఎనస్థెటిస్ట్ కానీ, పల్మనాలజిస్ట్ కానీ, ఆపరేషన్ చేసే డాక్టర్ గారు ఒక కోహెషన్ తోటి వెళ్తే సక్సెస్ రేటు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. ఆస్తమాకి సంబంధించి ఎట్లా వచ్చింది ఆస్తమా? స్మోకింగ్ వల్ల కొంతమందికి వస్తుంది, ఎలర్జీ వల్ల కొంతమందికి వస్తుంది, వంశపారంపర్యంగా కొంతమందికి వస్తుంది, కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల కొంతమందికి వస్తుంది. ఇది చేసుకునేసి ఆ రిస్క్ ఫ్యాక్టర్ని అవాయిడ్ చేయడము. మైల్డ్ స్టేజ్లో ఉందా, మోడరేట్ స్టేజ్లో ఉందా, సివియర్ స్టేజ్లో ఉందా అని తెలుసుకోవడం అనేది ఒకటి. మరి సివియర్ స్టేజ్లో ఉన్నా కానీ జాయింట్ రీప్లేస్మెంట్ చేసుకోవచ్చా? చేసుకోవడం వల్ల ఉపయోగం ఏమిటి అంటే, సివియర్ స్టేజ్లో ఉన్నా కానీ జాయింట్ రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు. దాంట్లో కొన్ని ఆపరేషన్ చేసే టెక్నిక్లో మార్పులు తీసుకోవాల్సిన అవసరం ఉంది, జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు సక్సెస్ రేట్ బాగా పెరిగిపోతుంది అనమాట. మరి ఉపయోగం ఏముంది అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. ఒక జాయింట్ రీప్లేస్మెంట్ చేసేదే క్వాలిటీ ఆఫ్ లైఫ్. అంటే సోషల్గా మనకి కాంటాక్ట్స్ పెరుగుతాయి. తర్వాత హెల్త్ వైజ్ బీపీ, షుగరు, థైరాయిడ్ కంట్రోల్లోకి వస్తాయి. బరువు తగ్గుతుంది. ఎందుకంటే మెడిసిన్స్ ఏది క్యాలిక్యులేట్ చేసినా కానీ వెయిట్ ప్రకారమే డోసేజ్ అని ఇస్తారు. అందుకనే కదా చిన్నపిల్లలకి హాఫ్ డోస్ ఇస్తాము. సో ఎంత ఎక్కువగా ఊబకాయం ఉంటే మనకి అవసరం పడే డోస్ అంత బాగా పెరిగిపోతుంది. ఎప్పుడైతే డోస్ బాగా పెరిగిపోతుందో శరీరము మందులకు అలవాటు పడుతుంది. మనం బరువు తగ్గామనుకోండి, చిన్న చిన్న మందులతోటి, చిన్న చిన్న డోసులతోటి మనం బయటపడవచ్చు. ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్, మెడికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, సోషల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరగాలి అంటే జాయింట్ రీప్లేస్మెంట్ చేసుకోవడం ఎంతైనా ఉత్తమం. అది మోకాల మార్పిడైనా కానీ, తుంటి మార్పిడైనా కానీ, షోల్డర్ జాయింట్ మార్పిడైనా కానీ ఉత్తమం. స్టేజ్ 4 ఆస్టియోఆర్థరైటిస్ వచ్చింది. ఖచ్చితంగా ఈ రోజున్న స్టాండర్డ్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఏమిటంటే జాయింట్ రీప్లేస్మెంట్. ఇది కాకుండా ఏ ట్రీట్మెంట్ ఆప్షన్స్ మీరు ఎంచుకున్నా కానీ కావాల్సిన సక్సెస్ రేట్ దొరకదు. మళ్ళీ తర్వాత డిప్రెషన్లోకి పోయే అవకాశం ఉంది. ఎందుకంటే పోయిన కార్టిలేజ్ని పునరుద్ధరణ చేసే కెపాసిటీ ప్లాస్మా థెరపీ కానీ, బీమ్యాప్ కానీ కొంతవరకు మాత్రమే ఉంది. స్టేజ్ 4లో అంత ఎక్కువగా కార్టిలేజ్ ఉత్పత్తి చేయలేదు కాబట్టి మనకు కావాల్సిన రిజల్ట్ దొరకదు. కాబట్టి స్టేజ్ 4లో బీమ్యాక్ కానీ, పిఆర్పి కానీ వెళ్లకుండా జాయింట్ రీప్లేస్మెంట్ చేసుకోవడంతో ఎక్కువ రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. సాటిస్ఫాక్షన్ రేట్ పెరిగే అవకాశం ఉంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగే అవకాశం ఉందని చెప్పొచ్చు.